హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్. మనం ఈరోజు నార్త్ ఇండియన్ ఫుడ్ దాల్ తడకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన స్టైల్లో అయితే చూపించేస్తానండి. నార్త్ ఇండియన్ సైడ్ అయితే కారం చాలా తక్కువ తింటారు. మనం కొంచెం కారం వేసుకొని తింటాం కాబట్టి మన స్టైల్లో అని చెప్తున్నాను. దానికోసం మనకి 2 ఆనియన్స్, 2 టమాటోస్ పడతాయి. ఒక ప్యాన్ అయితే తీసుకొని ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర 1 నిమిషం వరకు ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో. తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇంకొక నిమిషం పాటు. తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక 5-6 ఎండుమిరపకాయలను అయితే వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. అది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక 2 కప్పుల కందిపప్పునైతే తీసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. కందిపప్పు అయితే కలర్ చేంజ్ అయిందండి. అదే ఆయిల్లో మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఆనియన్ కూడా వేసుకొని మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక కుక్కర్ని అయితే తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసి ఉద్దిపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసులన్నిటినీ యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. టమోటా, ఆనియన్ వేసేసుకొని కొంచెం పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్ళు అయితే పడతాయండి. వేసుకొని నీళ్లు వేసిన తర్వాత గరిటెతో 4 పక్కల కలిపి మూతనైతే పెట్టేస్తున్నాను. మూత పెట్టేసిన తర్వాత ఒక 4 విజిల్లు అయితే పప్పు ఉడికిపోతుందండి బాగానే. 4 విజిల్ తర్వాత మూత తెరిచి చూస్తే పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. దీంట్లోకి కొంచెం ఇంగువనైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలిపేసుకుందాము. తర్వాత పప్పు గుత్తిని తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితేనే బాగుంటుందండి. నేను చూపించిన విధంగా అయితే బరకగా చేసుకోండి. తర్వాత దానికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా 4 పక్కల కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పొయ్యి మీద ఉడకబెట్టేసుకుంటే అయిపోతుందండి. మన దాల్ తడకా అయితే రెడీ అయిపోతుంది. ఈ దాల్ తడకా వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బేసిక్గా ఇది నార్త్ ఇండియన్ ఫుడ్. మనం మన స్టైల్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి చేసుకుంటున్నాం. నార్త్ ఇండియన్స్ చపాతీ ఎక్కువ తింటారు కాబట్టి ఇంకా కారం తక్కువ తింటారు. అందుకని చపాతీకి తగ్గట్లు టేస్ట్ అయితే ఉంటుందండి. మనం రైస్ తింటాం కాబట్టి రైస్కి తగ్గట్లు చేసుకుంటున్నాం. దాల్ తడకా రైస్లోకి వడియాలు, చల్ల మిరపకాయలతో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నా ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ నాకు కమెంట్లో షేర్ చేయండి. మీకోసం ఈరోజు ఒక చిట్కా. కందిపప్పు తొందరగా ఉడకాలంటే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తే తొందరగా ఉడికిపోతుందండి.